కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల పార్టీలో చేరిన శ్రీ గణేష్ ను కంటోన్మెంట్ అభ్యర్థిగా వెల్లడించింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి ఇదే స్థానానికి పోటీ చేసిన గణేష్ రెండో స్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్ నుంచి గద్దర్ కుమార్తె వెన్నెల పోటీలో నిలబడి ఓడిపోయారు. అయితే మరోసారి వెన్నెలకు అవకాశం ఇవ్వనివ్వకుండా పార్టీలో చేరిన శ్రీ గణేష్ ను అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దించింది. కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానంత రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. రైట్, ఇదే విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్కు జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఇక్కడ నుంచి శ్రీ గణేష్ను అనౌన్స్ చేసింది. ఆయన గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గద్దర్ కూతురు వెన్నెలకు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె 3వ స్థానంలో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. లాస్య నందిత విజయం సాధించారు. ఆమె ఓఆర్ఆర్ మీద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కొద్ది రోజుల క్రితం కన్మూసింది. ఎలక్షన్ కమిషన్ ఇక ఉప ఎన్నిక ప్రకటించింది. మే 13న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత సీఎంను కూడా కలిశారు. పూర్తిగా అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు శ్రీ గణేష్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నారు. అసలు లాస్యానందిత వాళ్ళ సిస్టర్ కాంగ్రెస్లో జాయిన్ అవుతారు, ఆమెకు టికెట్ ఇస్తారని చెప్పేసి అంతా ఊహించారు. అవన్నీ కూడా ఊహాగానాలే అని చెప్పేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయితే ప్రకటించిందని చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ చాలామంది ఆశించారు. అద్దంకి దయాకర్కు కూడా ఇస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. వీటన్నిటిని పక్కన పెడుతూ బీజేపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి శ్రీ గణేష్కి అయితే కాంగ్రెస్ పార్టీ కాసేపటి క్రితం టికెట్ ప్రకటించింది. మే 13వ తేదీన జరగనున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా కంటోన్మెంట్ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ నుంచి విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ సునీల్.